మన ఇంట్లో ఎవరైనా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటే ప్రెగ్నెంట్ ఉన్నన్ని రోజులు తిన్నావా లేదా, మందులు వేసుకున్నావా, కరెక్ట్గా ఉన్నావా, బేబీని కూడా కరెక్ట్గా చూసుకోవని అంతా చెప్తూ ఉంటాం. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మన అటెన్షన్ అంతా బేబీ మీదకే వెళ్ళిపోతుంది. నిజానికి బేబీని అమ్మ చూసుకుంటుందండి. మనం చూసుకోవాల్సింది అప్పుడే డెలివరీ అయిన అమ్మాయిని. తనకేం కావాలి, ఎలా హెల్త్ సపోర్ట్ ఇవ్వాలి, అంతేకాకుండా ఫిజికల్గా మెంటల్గా తను పర్ఫెక్ట్గా ఉందా, ఇంకా మనం చేయాల్సింది ఏంటి అది ఒక్కటి తెలుసుకోండి. ఎందుకంటే ఎవరికైనా పాప పుట్టినా బాబు పుట్టినా ఫస్ట్ వెళ్ళి బేబీని చూడాలి, బేబీని ఎత్తుకోవాలి అనే ఇంటెన్షనే మనకి ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామంది మదర్ గురించి ఆలోచించరు. ఫస్ట్ మనం ఇవ్వాల్సిన సపోర్ట్ మదర్కి. బేబీని అందరం చూసుకుంటాం, బేబీతో పాటు అమ్మని కూడా చూసుకోవాలి. కరెక్ట్ పాయింట్ కదా. నెక్స్ట్ టైం అలాగే చేయండి. ఈరోజు మీకోసంలో ఎప్పటిలాగానే మంచి రెసిపీస్తో నేను రెడీగా ఉన్నాను. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ చికెన్ పాప్సికల్స్ చేస్తున్నాం. దానికోసం మనకి అనుష మెయిల్ రాశారు. హాయ్ స్వప్నక్క, నా పేరు అనుష. హాయ్ అనుష, మీ షోలో చికెన్తో చాలా వెరైటీస్ చేశారు కదా, కానీ పాప్సికల్స్ చేయలేదు. నా కోసం మీరు చికెన్ పాప్సికల్స్ చేసి చూపిస్తారా అక్క అని రాశారు. తప్పకుండా చేస్తాను రా. కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. చికెన్ పాప్సికల్స్ చేసుకోవడం అంటే నిదానంగా కొంచెం ఓపికగా చేసుకోవాల్సిన స్నాక్ ఐటమ్ అండి. పిల్లల కోసం మెయిన్గా మనం చేసిస్తాం. ఈరోజు అయితే మనం డీప్ ఫ్రైయే చేస్తున్నాం. మీకు కావాలి అంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదా ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. బట్ ఈజీ ఆప్షన్ అయితే మనకి ఫ్రైయింగ్ అనమాట. ఫస్ట్ మనకు కావాల్సింది చికెన్ బ్రెస్ట్ని నేను కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇది ఫస్ట్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. దీనికోసం ప్లేట్ కూడా కావాలి. ఇలా మనం బాయిల్ చేసుకున్న చికెన్ని, అసలు ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బ్రెడ్, కార్న్ఫ్లవర్, మనం చికెన్ పాప్సికల్స్ చేసుకోవడానికి స్టిక్స్ కావాలి కదా, ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అవి నేను తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, కొత్తిమీర, చికెన్ బ్రెస్ట్, ఆనియన్స్ మనకు కావాలి. సో ఫస్ట్ నేను చికెన్ని ఉడికించేసుకున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా. ఉడికించుకున్న తర్వాత ఇలా తీగలుగా చేసేసుకోవాలి. మనకి చికెన్ ఇలా చేసేయచ్చు, వచ్చేస్తుంది దారాలుగా. ష్రెడ్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేసేయాలి. మనకి ఎక్కువ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓవర్ బాయిల్ చేసుకుంటేనే మనకి ఇలా వస్తుంది. కొంచెం పచ్చిగున్నా కూడా మనకి ఇలా రాదు. ఫస్ట్ స్టెప్ హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్, అసలు ఏదైనా ప్రోటీన్ తినాలి అంటే ఫస్ట్ నాన్ వెజిటేరియన్స్కి చికెనే చెప్తారు కదా. చికెన్లో మనం ఎక్కువగా ఆయిల్ వేసుకోకుండా సింపుల్గా చేసుకునే రెసిపీస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఉంది కదా, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఈ తాలింపు లాగా చేసేసి మనం చికెన్ వేసి డైరెక్ట్గా కూడా తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. కొంచెం ఫ్యాన్సీగా కావాలి అంటే చికెన్ పాప్సికల్స్ ఈరోజు మనం తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ కొంచెం నూనె వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ నూనెలో వేగనివ్వాలి, ఆ పచ్చి వాసన పోనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేస్తున్నాను కానీ చాలా కొంచెం, ఒక చిటికెడే ఉప్పు వేస్తున్నా. ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది. సో అందుకని ఎక్కువ మటుకి సాల్ట్ వేయొద్దు. అరోమాటిక్ పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. ఒకసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకు వస్తుంది. ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఇందులో చూడండి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే మిరియాల పొడి. మనం కారం వేయట్లేదు, మిరియాల పొడి నుండి వచ్చే ఆ ఘాటే చికెన్కి సరిపోతుంది. ఇంకా అరోమాటిక్ పౌడర్, కొంచెం మిరియాల పొడి నేను ఎక్కువే వేసాను, ఎందుకంటే మొత్తం చికెన్కి సరిపడా కారం రావాలి కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.
ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా. డెఫినెట్గా సరిపోతుంది, అరోమాటిక్ పౌడర్ వేసాం కాబట్టి. సో ఒకవేళ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చికెన్ని మనం ముందుగానే ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా, తీగలు తీగలుగా ష్రెడ్డింగ్ చేసేసాము. నెక్స్ట్ ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ మంచిగా ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి చికెన్తో పాటు. సో ఫస్ట్ మనం లోపల పాప్సికల్స్లో పెట్టుకోవాల్సిన చికెన్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ బౌల్లో కార్న్ఫ్లవర్ ఉంది, దీన్ని మనం స్లరీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో కార్న్ఫ్లవర్ వేసేస్తున్నా. మరి మొత్తం వాటర్ లాగా చేయకుండా మనం సూప్ కన్సిస్టెన్సీ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకోండి. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాదు. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి మనకి కోటింగ్ కోసం. సైడ్స్ కట్ చేసి సో ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి ఫ్రెష్ బ్రెడ్ కన్నా 1-2 రోజుల బ్రెడ్ అయితే మంచిగా వస్తాయి. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయింది అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ చేసేసి ఒక డబ్బాలో వేసి లేదా జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తే ఉంటాయి. అవి మనం ఎన్ని రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చు, ఏం పాడవు. సో ఈసారి అలా చేయండి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను. మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా కొంచెం ఉన్నాయి, వీటిని కూడా మిక్సీ పట్టేస్తా. అలాగే ఈలోపు గిన్నెలో ఆయిల్ కూడా వేసేసాను. స్టవ్ ఆన్ చేసేస్తే ఇది వేడవుతూ ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ వేసేసి ఇంకా పాప్సికల్స్ తయారు చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలానే మొత్తం పౌడర్ లాగా కూడా చేయకూడదు బ్రెడ్ క్రమ్స్. ఆ క్రమ్స్ కనిపించాలి, దూరం నుండి చూస్తే సడన్గా కొబ్బరి పొడేమో అనేలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ ప్లేట్లో రెడీగా ఉన్నాయి. ఇవి బ్రెడ్ క్రమ్స్, కార్న్ స్లరీ, అలాగే చికెన్. ఇప్పుడు సమోసా షీట్స్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి, నేను కూడా బయట నుండి తెచ్చుకున్నవే. సో వీటిని ఏం చేయండి అంటే ప్లేస్ లాగా పెట్టుకొని కొంచెం ఇట్లా మనకి క్రాస్ మధ్యలో ఏదైతే స్టిక్ తీసి పెట్టుకున్నామో ఆ స్టిక్ని ఇలా పెట్టేసేయండి. చికెన్ తీసుకోండి, చికెన్ని మధ్యలో గట్టిగా మంచి స్టఫింగ్ పెట్టుకోండి. ఇలా మధ్యలో పల్చగానే పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే పైన మనకి కోటింగ్ కూడా వస్తుంది కాబట్టి. షీట్స్ ఉన్నాయి కదా, వాటికి సైడ్స్ ఇట్లా మంచి స్లరీని అద్దండి. ఫస్ట్ ఇది కింద లేయర్ పెట్టిన తర్వాత ఇలా టైట్గా ఫోల్డ్ చేసేయాలి. తర్వాత లాస్ట్ ఎక్స్ట్రా ఏదైనా మీకు కొంచెం ఉంటే కట్ చేసేద్దాం. ఫోల్డ్ అవ్వదు, కట్ చేసేసుకోండి. ఇలా ఇలా కట్ చేసాం కదా, ఇలా చేసి వీటిని పక్కన పెట్టేద్దాం. ఇలాగే మిగతావి కూడా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న స్లరీ ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇందులో ముంచడానికి రాదు. కొంచెం పైనుండి
సో మొత్తం మంచిగా స్ప్రెడ్ అవుతుంది. తీసి బ్రెడ్ క్రమ్స్లో పెట్టేద్దాం. మంచిగా ఇలా ప్రెస్ చేయండి. అలాగే రెండోది కూడా. మిగతావన్నీ ఇంతే అండి. ఫస్ట్ స్లరీలు ఇలా ముంచండి మంచిగా. ఇలా అన్ని కోట్ చేసుకున్న తర్వాత మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఈ స్టిక్ బయటికి రాకుండా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా స్టిక్ని పట్టుకొని మట్టుకి అస్సలు వేయొద్దు, వచ్చేస్తుంది. చూసుకోండి ఎన్ని పడతాయో. ఫస్ట్ 2 ఫ్రై అయిన తర్వాత మిగతావి వేసుకుందాం. నూనె మట్టుకి మంచిగా వేడిగానే ఉండాలి. చికెన్ని మంచిగా కుక్ చేసేసాము. ఆనియన్ కూడా కుక్ అయింది. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమే. ఇప్పుడు స్టిక్ ఏం బయటికి రాదు ఇంకా. మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కానీ మళ్ళీ నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కకుండా వేయకూడదు. ఒక్క నిమిషం ఆగి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవడమే. అయితే కోటింగ్ చేసుకున్న వెంటనే ఫ్రై చేయాలని ఏం లేదండి. కోట్ చేసేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చు. 1-2 కూడా ఫ్రై చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే బేక్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టి ఇలా ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటాయి. సో వీటిని ప్లేటింగ్ చేసుకునే లోపల ఇవన్నీ ఒకసారి ముందు తీసేసి నేను ఇలా ప్లేట్లో పెట్టుకునే లోపల మీరు ఒక చిన్న రికాప్ చూసేయండి. చికెన్ పాప్సికల్స్ తయారీ విధానం. ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని ష్రెడ్డింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసి వేగిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. తర్వాత బౌల్లో కార్న్ఫ్లవర్ లో కొన్ని నీళ్లు పోసి స్లరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ కి సైడ్స్ కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి బ్రెడ్ క్రమ్స్ కూడా తయారు చేసి అన్ని ఒక వరుసగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత సమోసా షీట్స్ ని కనిపిస్తున్న విధంగా ఇంటూ లాగా పెట్టుకొని మధ్యలో వుడెన్ స్టిక్ పెట్టుకొని తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పెట్టి స్లరీ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్లరీలో ఒకసారి ముంచి అలాగే బ్రెడ్ క్రమ్స్ లో అద్ది డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పాప్సికల్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనకి మెయిల్ వచ్చింది, శ్రవంతి దగ్గర నుండి వచ్చింది. హలో స్వప్నక్క అండ్ మీకోసం టీమ్. హాయ్ శ్రవంతి, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. స్వప్నక్క, నేను మీ షోని రెగ్యులర్గా మిస్ కాకుండా చూస్తూ ఉంటానక్క. మీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నా కోసం మీరు దహి సిమ్లా మిర్చి రెసిపీ చేసి చూపించండి, ఐ విల్ ట్రై అక్క అని చెప్పేసి శ్రవంతి నాకు మెయిల్ చేసింది. తప్పకుండా రా శ్రవంతి, నువ్వు అడిగినట్టుగా దహి సిమ్లా మిర్చి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం దహి సిమ్లా మిర్చి తయారు చేస్తున్నాము. సింపుల్ అండి. సో దానికి మనకి కమ్మటి పెరుగు కావాలి. పుల్లగా ఉన్న పెరుగు బాగుండదు. ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీరా పొడి, అలాగే సిమ్లా మిర్చి కావాలి. సో 2 కలర్స్ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే 2-3 కలర్స్ తీసుకోండి, లేకపోతే సింగిల్ కలర్ ఉన్నా ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులో పల్లీలని వేయించుకుందాం. దోరగా పల్లీలను వేయించుకోవాలి. రోజు ఒక గుప్పెడు పల్లీలు వేయించుకొని తిన్నా, నానబెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిదండి. న్యాచురల్ ప్రోటీన్ మనకు వచ్చేస్తుంది. వేయించుకొని పెట్టుకొని డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు కూడా ఆకలిని కట్ చేయడానికి కూడా మనం మంచిగా పల్లీలు తినొచ్చండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నైట్ నానబెట్టేసి మార్నింగ్ గుప్పెడు పల్లీలు పిల్లలకి ఇస్తే చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు పల్లీలని మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దోరగా పల్లీలు వేగిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాసేపు పక్కన పెట్టేస్తాను. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కాస్త చల్లగా అవ్వనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నానో క్యాప్సికమ్ని కూడా అలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని చూడండి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా మనం కట్ చేసుకోవాలి. రెడ్ కలర్ క్యాప్సికంలో ఎప్పుడు లైట్గా పెప్పర్ తెలుస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్ ఏమో మనకి మంచి క్రిస్పీగా ఉంటుంది. ఎల్లోయిష్ కలర్లో ఉన్న క్యాప్సికమ్ తీసుకుంటే మనకి లైట్గా స్వీట్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. క్యాప్సికమ్ అన్నీ వేరే వేరే కలర్ వేరే ఉంటుంది, కానీ టేస్ట్ వేరే ఉంటుందో ఉండదో అనుకుంటారేమో. 3 కలర్లో 3 డిఫరెంట్ టేస్ట్ మనకు తెలుస్తుంది. కలర్స్ కూడా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఒక రోల్ పెట్టుకొని దీంట్లో మనం ఫ్రై చేసిన పల్లీలను వేసుకుందాం. కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాం. ఇప్పుడు ఇలా ప్లేట్లో వేసేసి ఇలా ఊదినా సరే, లేదా పేపర్తో ఇలా ఇలా అంటే పొట్టంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. తాలింపు కోసమే నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇందులోనే మనం ఉప్పు వేసుకోవాలి. పెరుగుకి కూడా సరిపడా ఉప్పు వేసేయాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసుకోవాలి. రెడ్ కలర్, గ్రీన్ కలర్. క్యాప్సికమ్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సాఫ్ట్గా అయిపోతే క్యాప్సికమ్ బాగుండదు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాం మనం. ఇప్పుడు ఇందులో మనకి ఉప్పు అవసరం లేదు, సరిపడా ముందే వేసేసాం మనం. కాస్త క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూను శనగపిండి వేయండి. వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన ఉంటుంది కదా పోయే వరకు. ఇప్పుడు ఇందులో చిక్కటి పెరుగు వేసేసేయండి. ఆల్రెడీ గిలక్ కొట్టిన పెరిగిది, ఉండలు లేని పెరుగు. మంచి ఫాస్ట్ కలపండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. టకటకటకటక కలిపేస్తే శనగపిండి ఉంది కాబట్టి విరగకుండా మంచిగా వచ్చేస్తుంది. ఆ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా ఇమీడియట్గా. ఇందులో పల్లీలు వేసేయండి. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే అసలు చాలా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది.
దహీ సిమ్లా మిర్చి తయారైపోయింది. దీన్ని నేను బౌల్లోకి షిఫ్ట్ చేసుకునే లోపల తయారీ విధానం మరొకసారి చూసేయండి. దహీ సిమ్లా మిర్చి తయారీ విధానం: ముందుగా పాన్ లో పల్లీలని బాగా వేయించుకొని లైట్ గా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేడి చేసుకొని జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న రెడ్ గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకొని అందులో 1 స్పూన్ శనగపిండి వేసి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే చిల్లకొట్టి పెట్టుకున్న పెరుగుని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని క్రష్ చేసుకున్న పల్లీలను వేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన దహీ సిమ్లా మిర్చి రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా బౌల్లో వేసేసుకోవడమే. కాస్త చల్లగా అయిన తర్వాత తింటే వేడి వేడి అన్నంలో భలే బాగుంటుందండి. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మనం పెరుగు పచ్చడి కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది. రెసిపీ కరెక్ట్గా నోట్ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ముందు మనం చేసి పెట్టుకున్న చికెన్ పాప్సికల్స్ కూడా నేను తెచ్చేసాను. 2 అసలు హ్యాపీగా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, చక్కగా మీరు అడిగినట్టుగా వంటకాలు చేసి చూపించేసాం. మీకు కూడా ఏమైనా స్నాక్స్ కావాలన్నా, మెయిన్ కోర్స్ కావాలి అన్నా, బ్రేక్ఫాస్ట్ కావాలి అన్నా, డిన్నర్ కావాలి అన్నా, ఏవైనా సరే మీరు అడిగిన వంటకాలు మీకోసంలో నేను చేసి చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీ మెయిల్ ఐడి నుండి మాకు మెయిల్ చేయడమే. మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. అప్పటి వరకు చక్కగా చేసిన వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉండండి. బాగా వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి. టేక్ కేర్, బాయ్.